యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ గాడ్ మినిస్ట్రీ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సర్వలోకానికి సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి మీద ఉన్నది అనే సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులనైతే ఆజ్ఞాపించానో వాటన్నిటిని కూడా మీరు బోధించండి, నేర్పించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా నేను సదాకాలం మీతో కూడా ఉంటానని ప్రభు వాగ్దానం చేశారు. ప్రభు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద దేవుడు పెట్టి ఉన్నాడు. ఎందుకు సువార్తను ప్రకటించాలి? మొట్టమొదటిగా మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పి ప్రభు చెప్పాడు. కాబట్టి యేసయ్య చెప్పినటువంటి మాటకు మనము విధేయత చూపిస్తూ ఉన్నాము సువార్తను ప్రకటించడం ద్వారా. కాబట్టి సువార్త ప్రకటించడం ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞకు మనం లోబడుతున్నాం. కాబట్టి సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యతను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. రెండవది ఏంటంటే సువార్త ఎందుకు ప్రకటించాలని అంటే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అది మన బాధ్యత. ఎందుకనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉంటారు, సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడింది. ఎందుకనంటే దేవుడు ప్రకటించవలసినటువంటి బాధ్యతను నా మీద పెట్టాడు. అది నాకు ఒక బాధ్యతగా, ఒక భారముగా దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి దానిని నెరవేర్చడానికి, అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నారు పౌలు గారు. కాబట్టి సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి సువార్తను ప్రకటించాలి. నాకు కాదులే, మా పాస్టర్ గారు చూసుకుంటారు, మా సంఘ పెద్దలు చూసుకుంటారు అనేది కాదు. సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత అందరిది సుమా. రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా మరొకరిని రక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇది మన బాధ్యతగా తీసుకుని సువార్తను మనం ప్రకటించాలి. మూడవది, ఇది మన డ్యూటీ, ఇది మన ఉద్యోగం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక పని, ఈ పనిని దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి మనం చేయాలి. మరొకటి ఏంటంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి మనం సువార్తను ప్రకటించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయొచ్చు. గుణాతిశయములను ప్రచురం చేయాలి అంటే దేవుని చిత్తము ఎలా నెరవేర్చబడుతుంది? మనము సువార్తను ప్రకటించడం ద్వారా చీకటిలో ఉన్నటువంటి మనలను ప్రభు రక్షించాడు. కాబట్టి అంధకారంలో బ్రతుకుతున్న మనకు దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించాడు. కాబట్టి మనము కూడా అనేక మందికి, చీకటిలో ఉన్న ప్రజలకు, చూడండి ప్రపంచంలో చాలామంది నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా ఉన్నారు. ఏది సత్యము ఏది అసత్యమో తేల్చుకోలేనటువంటి పరిస్థితులలో సమాజము, మన చుట్టూ ఉన్న ప్రజలు బ్రతుకుతున్నటువంటి సందర్భంలో నిజమైన దేవుడెవరో, నిజమైన సత్యవంతుడైనటువంటి దేవుడెవరో, పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన నిజమైన సత్యవంతుడైన దేవుడెవరో మనకు తెలుసు. కాబట్టి ఎరిగినటువంటి మనము అనేక మందికి సువార్తను ప్రకటించవలసినటువంటి భారము, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆయన గుణాతిశయములను ప్రచురించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంత మాత్రమే కాదు, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ప్రభు కోరుకుంటున్నాడు ఏమనంటే అందరూ రక్షింపబడాలని. సువార్త ప్రకటించుట నా బాధ్యత, సువార్త ప్రకటించుట నా పని. సువార్త ప్రకటించడం ద్వారా నేను దేవునికి విధేయత చూపిస్తున్నాను. సువార్త ప్రకటించడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. సువార్త ప్రకటించడం ద్వారా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆయనను సంతోషపరచడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనములో కూడా, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియో గొర్రెల కాపరి ఒక్కడునో అగునని యేసయ్య మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇంకా రక్షింపబడినటువంటి వారు, ఇంకా సంగమునకు వెలుపట ఉన్నటువంటి వారు చాలామంది ఆయన సంకల్పంలో, ఆయన చిత్తంలో ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు. బయట ఆయన ఉద్దేశము, ఆయన కోరిక, ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలనంటే దేవుడు మనకు అప్పగించాడు.
అది నెరవేర్చవలసినటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద అనుగ్రహించబడింది. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనములో ఈ సువార్త సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును అనేటువంటి సత్యాన్ని యేసయ్య మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. అంటే సువార్త ప్రకటించడం ద్వారా ఏం జరుగుతుందని అంటే యేసయ్య రాకడను మనము సిద్ధపరుస్తున్నాము అన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన తొందరగా రావడానికి జరగవలసిన విషయం ఏంటంటే సర్వలోకమునకు కూడా సువార్త ప్రకటించబడాలి. అందరికీ కూడా సువార్త ఎప్పుడైతే ప్రకటించబడిందో ఆయన వచ్చేస్తాడు ఇక. కాబట్టి ఆయన రావాలనంటే సువార్త ప్రకటించబడాలి. లోకమందంతటా కూడా మనుషులందరికీ ఈ రక్షణను గురించినటువంటి సువార్త ప్రకటించబడాలి. అంతవరకు కూడా ఆయన వేచి ఉన్నాడు. ఆయన రావాలని అంటే సువార్తను ప్రకటించాలి. ఆ బాధ్యత, ఆ భారము, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ డ్యూటీ దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి, రక్షింపబడినటువంటి ప్రతి వారు కూడా సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనము రక్షింపబడి ఎంతకాలం అయ్యింది? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 25-30 సంవత్సరాలు, ఒకవేళ 50 సంవత్సరాలు అయిందేమో. మనం రక్షింపబడి కూడా కనీసం ఒక్కరినైనా ప్రభులోనికి నడిపించగలిగామా? మనం సంపాదించుకున్న ఆస్తి, మనం సంపాదించుకున్నటువంటి ధనధాన్యాలు, మేడలు, మిద్దులు, పొలాలు, స్థలాలు, ఇవన్నీ ఏదో ఒక రోజున మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ మనతో యుగయుగాలు, తరతరాలు కూడా ఉండే నిజమైన స్థిరమైన ఆస్తి ఏంటో చెప్పమంటారా? ప్రభు కోసం మనం ఎంతమందిని అయితే సంపాదించగలిగామో, దేవుని రాజ్యంలోనికి ఎంతమందిని అయితే తీసుకుని రాగలిగామో వారే స్థిరమైనటువంటి ఆస్తి. పరలోకములో మనకంటే ముందుగా ఒకవేళ ప్రభు కోసం మనం సంపాదించినటువంటి వారు మనకంటే ముందుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినట్లయితే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఏవండి, ఈవిడ చెప్పిన సువార్త ద్వారా, ఈయన చెప్పిన సువార్త ద్వారా నేను ప్రభులోనికి రాగలిగానని చెప్పి మన గురించి అక్కడ మనం సంపాదించినటువంటి ఆత్మలైనటువంటి వారు ఎదురు చూస్తారు. అది తరగని ఆస్తి అండి. కాబట్టి ప్రభు కోసం ఆత్మలను సంపాదించడం మన బాధ్యత. ఎందుకో తెలుసా? మొట్టమొదటిది సువార్త ప్రకటించడం ద్వారా విధేయత చూపిస్తున్నాం. సువార్త ప్రకటించడం ద్వారా మన బాధ్యతగా మనం తీసుకుంటున్నాం. మూడవది దేవుడు మనకు అప్పగించిన పని. నాలుగవది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. దేవుని రాకడను మనం సిద్ధపరుస్తున్నాం. ఆరవది ఏంటనంటే ప్రభువు దానిని బట్టి సంతోషిస్తాడు. ఎందుకనంటే అందరూ రక్షింపబడాలని, నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభు వచ్చారు. అందరూ కూడా సత్యమను కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానంలోనికి రావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే వారం అవుతాం. కాబట్టి సువార్తను ప్రకటిద్దాం. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకమైనటువంటి వ్యతిరేకతలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు, దేవుని సేవకునిగా అనేక ప్రాంతాల్లో అనేక మందికి వ్యక్తిగత సువార్త ప్రకటిస్తున్నప్పుడు నేను కూడా ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొన్నాను. కానీ దేవుని వాక్యాన్ని బట్టి నేను తీర్మానించుకున్నాను, నేను చనిపోయే ముందు కొంతమందినైనా సరే ప్రభు కోసం సంపాదించాలి, దేవుని కొరకు వారిని సమకూర్చాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. దేవుని సేవకునిగా నేను ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నాను, కొంతమందినైనా ప్రభు కోసం సంపాదిద్దాం. దేనికైనా సరే మనం తెగించి దేవుని కొరకు కొంతమందినైనా ప్రభు కోసం సంపాదించడానికి సిద్ధపడాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రకటిద్దాం, ప్రభు కోసం సంపాదిద్దాం. దేవుని రాజ్యములో మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు అప్పగించిన దానిలో నమ్మకంగా ఉండి నీకు అప్పగించిన పనిని చేసావని ఆయన ఎదుట నిలబడినప్పుడు బహుమానం పొందుకునేటువంటి వారిగా ఉండాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మా గొప్ప దేవ, సువార్త ప్రకటించుట మా బాధ్యతగా మీరు మాకు అప్పగించారు. తండ్రి, ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు, అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. నిజమైన దేవుడు ఎవరో తెలియకోకుండా లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు. ప్రభా, నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చిన యేసయ్య, మేము కూడా ప్రభా అనేక మందిని మీ కొరకు సంపాదించడానికి, ఈ లోకంలో అంధకారంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలకు మీ సత్యాన్ని బోధించి మీ వెలుగును ప్రకటించిన అనేక మందిని మీ రాజ్యంలోనికి సంపాదించడానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించండి. వ్యతిరేకతలు ఎదురవుతున్నప్పటికీ కూడా, తండ్రినైన సమస్యలు మేము ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మీ సువార్త ప్రకటించుట మా బాధ్యతగా, మా భారముగా, మీ చిత్తము నెరవేర్చుటగా మేము ఎంచుకుని ప్రభా మీ చిత్తాన్ని చేయడానికి, ఈ బలమైనటువంటి గొప్ప ఆజ్ఞను మేము చేయడానికి మీ కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.